సో, బిజినెసెస్ అన్నీ చాలా డైల్యూట్ అయిపోతున్నాయి. రాను రాను నేను చూస్తున్న వాటిలో. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే రెస్టారెంట్ బిజినెస్. ప్రతి ఒక్క ఇండియన్ రెస్టారెంట్ ఓనర్స్ కొంచెం డబ్బులుంటే రెస్టారెంట్స్ పెట్టేస్తున్నారు. చాలా డైల్యూట్ అయింది. అందరూ సక్సెస్ అవుతున్నారా అంటే లేదు. అండ్ సేమ్ నేను లైక్ ట్యాక్స్ చేస్తా ఉంటారు కదా! కన్సల్టింగ్ ఇవన్నీ కామన్ బిజినెస్ అన్నీ చాలా డైల్యూట్ అయిపోయినాయి. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్ ఫర్ 10 to 20 years లాంగ్. ఇప్పుడు వచ్చేసి అందరూ లైక్ 1-2 yearsలో స్టార్ట్ చేసి పెట్టేస్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు యూఎస్‌కెట్లో లైక్ ఇంటి నుంచి ఒక్కళ్ళైనా ఉన్నారో, సో బిజినెస్‌లో కూడా అలానే అయిపోతుందని నా ఒపీనియను. దానివల్ల అంటే డిఫరెంట్ బిజినెస్‌లు ఉండడం వేరే. అందరూ ఒకటే బిజినెస్‌లో ఉండడం వల్ల అందరికీ కస్టమర్స్ తక్కువైపోతా ఉంటారు. 10 కస్టమర్స్ గోయింగ్ టు 2 పీపుల్ 5 అవుతారు. 10 పర్సన్ గోయింగ్ టు 10 డిఫరెంట్ లైక్ 10 సేమ్ బిజినెసెస్. ఒక్క పర్సన్ ఒక బిజినెస్‌కే వెళ్తుండొచ్చు. సో అంత డైల్యూట్ అయిపోయింది. లైక్ రాను రాను ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు గానీ, దిస్ ఈజ్ మై కరెంట్ అబ్జర్వేషన్ అరౌండ్ ఆల్ ఇండస్ట్రీస్. లైక్ కామన్ ఇండస్ట్రీస్ ఐ మీన్ టు సే. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నన్ను ఫాలో చేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.